సో దే విల్ ఫైండ్ ఎ గుడ్ ఆన్సర్. వై ఎలర్ట్ వ్యాలీ అన్న సబ్జెక్ట్కి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డిటిసిపి అప్రూవ్డ్ అండ్ రేరా రిజిస్టర్డ్. సో ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వీఆర్ గివింగ్ ఏ సెక్యూర్ ల్యాండ్ ఓవర్ హియర్, క్లియర్ టైటిల్స్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ వైజ్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు లొకేషన్ వైజ్ వస్తే మన సైట్ నుంచి 2 kilometers రైట్ సైడ్ చూసుకుంటే నిమ్స్ లో ఉన్నాం, అండ్ 2 kilometers లెఫ్ట్ కి వెళ్తే కేతకి సంగమేశ్వర టెంపుల్. సో కేతకి సంగమేశ్వర టెంపుల్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ టెంపుల్, ఈవెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ దక్షిణ కాశీ. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇక్కడ నాట్ ఓన్లీ తెలంగాణ, ఫ్రమ్ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ 3 states నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, జారా సంఘం అనేది మండల్లో ఉంది. ఎనీ టైం కమింగ్ డేస్ లో మనకి ఇది మున్సిపాలిటీ అయ్యే అవకాశం ఉంది. So it might take 2 years and this go 3 years or 5 years, or it may take more than 5 years. So who are investing here, they'll getting a good benefit. And one more thing, మీకు ఇక్కడ నిమ్స్ బౌండరీ చూసుకుంటే 2 kilometers లో ఉంది. అసలు నిమ్స్ లో ఏమొస్తుంది అని చూసుకుంటే, చాలా మందికి నిమ్స్ అంటున్నారు, కాకపోతే అసలు ఏమన్నా వచ్చాయా ఏంటి అని చెక్ చేసుకుంటే, హ్యుండై అనే వాళ్ళకి కంపెనీకి 675 acres తెలంగాణ గవర్నమెంట్ అనేది అలాట్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, వెమ్ టెక్నాలజీస్ కి 511 acres అలాట్ చేయడం జరిగింది. వెమ్ అనేది మనకి డిఫెన్స్ కి సంబంధించిన ఆర్గనైజేషన్. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ట్రైటాన్ కంపెనీస్ అండ్ హ్యాట్స్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ అలాగే ఎన్నో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఆల్రెడీ హ్యుండై అండ్ వెమ్ టెక్నాలజీస్ ల్యాండ్ అలాట్ చేశారు. దే ఆర్ స్టార్టింగ్ దేర్ వర్క్. ఇది ఆల్మోస్ట్ మనకు ఒక 4 to 5 years లో మనకు ఒక షేప్ వస్తుంది. సో మనకి నిమ్స్ లో ఈ హ్యుండై వెమ్ టెక్నాలజీస్ అక్కడ ఇటుక ఒకదాని మీద ఒకటి కడుతున్న కొద్దీ మనకి ఇక్కడ మీ ప్రైస్ అనేది ఇప్పుడైతే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో అదే విధంగా మీకు అక్కడ ఇటుక పెడుతున్న కొద్దీ ఇక్కడ మీకు ల్యాండ్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. వెల్ సెడ్ చాలా బాగా చెప్పారు. సో మరి మీరు కూడా ముంబై హైవేలో ఒకవేళ ఇన్వెస్ట్ చెయ్యాలి అని అనుకుంటే బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు కాబట్టి ఒకసారి సైట్ ని విజిట్ చేయండి.